పప్పు తింటే పప్పు యెల్లోగా ఉంటుంది గదా మేడం! మరి చీమ గూడా యెల్లోగా ఉంటది గదా! పప్పు తింటే చీమొస్తది అంటారు. దానికి సైంటిఫిక్ బేసిస్ ఏమీ లేదు. పప్పు కంప్లీట్‌గా ప్రోటీను, చీమనేది కంప్లీట్‌గా అదొక ఇన్ఫెక్షన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది. కాబట్టి ఇవి రెండిటికి ఎటువంటి సంబంధం లేదు. సో, మీరు హ్యాపీగా పప్పిస్తే తల్లికి బలం. తల్లి బలంగా ఉంటే తల్లి శరీరం తొందరగా మాన్తది. బేబీకి బాగా పోషకాలివ్వచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. పిల్లల యొక్క బ్రెయిన్ 2 ఇయర్స్ లోపు అడల్ట్ బ్రెయిన్‌లో 80% బ్రెయిన్ తయారైపోయి ఉంటది వాళ్ళకి. సో, ఆ 2 ఇయర్స్ లోపు వాళ్ళకి మంచి ఫుడ్డు, మంచి న్యూట్రిషన్ ఇవ్వటం చాలా చాలా అవసరం. సో, ఫస్ట్ 6 మంత్స్ అందుకే ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ అంటాం. అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ సరిపోతది ఫస్ట్ 6 మంత్స్. సో, ఈ 6 మంత్స్‌లో ర్యాపిడ్‌గా బేబీ పెరుగుతా ఉంటుంది కాబట్టి, ఆ టైంలో తల్లి బాగా తింటే తల్లి పాలు హెల్తీగా ఉంటాయి. బేబీకి పాలివ్వగలదు. తల్లి స్ట్రెంగ్త్‌ని కూడా నిలుపుకోగలదు. సో, ఈ 2 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఏ కుటుంబంలో ఒక ఏరియాలో ఉన్నోళ్ళు చేపలు తినొచ్చు. ఒక ఏరియాలో ఉన్నోళ్ళు చికెన్ తినొచ్చు. ఒక ఏరియాలో ఉన్నోళ్ళు గుడ్లు తినొచ్చు. ఒక ఏరియాలో ఉన్నోళ్ళు ఓన్లీ పప్పు పప్పు దినుసులు తినొచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. కానీ సఫిషియంట్ క్వాంటిటీలో ఇవ్వాలి.